దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. ప్రియమైన వారులారా, ఒకరోజు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్న విమానము అస్తవ్యస్తం కానుంది. సీటు బెల్టులు బిగించుకోమని చెప్పబడిన కెప్టెన్ యొక్క స్వరం విన్న ఆ ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురిచెందారు. త్వరలోనే విమానము గాలి చేత కొట్టబడిన సముద్రంలోని ఓడవలే అటు ఇటు ఊగసాగింది. ఈ అసాధారణ విపత్తులో మిగిలిన ప్రయాణికులందరూ కూడా ఎలాగోలాగా తమను రక్షించుకోవాలని సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక చిన్న పాప పుస్తకం చదువుతూ ప్రశాంతంగా కూర్చుంది. విమానం నేల మీద దిగిన తరువాత అక్కడున్న వారందరూ ఎందుకు అంత ప్రశాంతంగా ఉండగలిగావని ఆమెను ప్రశ్నించారు. ఆమె ఇలా స్పందించింది: మా నాన్నే దీనికి పైలట్ మరియు అతడు నన్ను ఇంటికి తీసుకొని వెళ్తాడని నాకు తెలుసు అని సమాధానం ఇచ్చింది. నిజమే కదా ప్రియులారా? ఈ చదవబడిన లేఖన భాగాన్ని కూడా మనం ఒకంత ఆలోచన చేస్తే, యేసు యొక్క శిష్యులు వృత్తిరీత్యా జాలరులైనప్పటికీ వారు తమ పడవను ముంచివేసేంతగా భయపెట్టే ఆ తుఫాను చూసి భయపడ్డారు. వారు యేసు యొక్క మాటలను అనుసరించేవారే, ఆయన చిత్తానుసారంగా జీవించేవారే. అయినప్పటికీ వారికి ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది అనేది మనం ఆలోచన చేయాలి. అంతేకాదు, ఆయన వారితో కూడా ఉన్నాడు. ధోని అమరమున తలగడ మీద నిద్రిస్తున్నాడు. అయినప్పటికీ వారి పడవ అలల చేత తుఫానులో చిక్కబడటం ఏం నేర్పిస్తుంది మనకు అని ఆలోచన చేస్తే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. ఒకటి, శిష్యులు నేర్చుకున్నది ఏంటంటే, ఆ దినమున వారు మనము ప్రభు మాటలు విని ఆ ప్రకారం చేసినంత మాత్రమున మన జీవితంలో తుఫానులు ఉండకుండా ఉండవు అన్న వాస్తవాన్ని వారు నేర్చుకున్నారు. మనం కూడా గ్రహించాలి. రెండవది, ఆయన వారితో నున్నాడు గనుక ప్రభువు మనలను తీసుకొని వెళ్తున్న చోటికి వెళ్లకుండా ఆ తుఫానులు మనలను ఆపలేవు అని కూడా నేర్చుకున్నారు. ఈ విషయం మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఎదుర్కొంటున్న తుఫాను ఒక రహదారి ప్రమాదం కావచ్చు, లేక అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అయి ఉండొచ్చు, ప్రశాంతత లేని కుటుంబ జీవితం కావచ్చు, పిల్లల భవిష్యత్తును గూర్చిన బెంగ కావచ్చు, ఇంకేదైనా శ్రమను కావచ్చు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతా పోగొట్టుకోలేదు మనం అనే విశ్వాసమును మనం కలిగి ఉండాలి. మన పైలట్ ఆ తుఫానును సంభాళించగలడు, మనలను ఇంటికి చేర్చగలడు. యేసు మన లంగరై ఉండగా మనము తుఫానుకు భయపడాల్సిన అవసరం లేదు. చింతలు లేవు, అంతా సంతోషమే. గాడ్ బ్లెస్ యు ఆల్.